Last day in India. Definitely this video is very emotional and one of the lifetime memory for me and my kids. ఈ పేజ్ అసలు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అవుతారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఇంట్లో కొన్ని రిపేర్స్ అయితే చేపిస్తున్నారు. మా హస్బెండ్ అబ్రాడ్ కి వెళ్లే ముందు అయితే వీసా అప్రూవ్ అవ్వగానే ఇలాంటి వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్ గా అయితే స్టార్ట్ చేసేసారు మా హస్బెండ్. ఇంట్లో అక్కడక్కడ స్విచ్ బోర్డ్స్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. మామూలుగానే మా హస్బెండ్ కి భయం ఎక్కువ, ఇలాంటి విషయాల్లో చాలా కేరింగ్ గా ఉంటారు. ఒక సండే రోజు అయితే ఇలాంటి వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేపించేశారు దగ్గరుండి. అబ్రాడ్కి వెళ్ళే ముందు వీక్ అనమాట డెకత్లోనికి వెళ్ళాము. షాపింగ్ అవి ఉంటాయి కదా, లాస్ట్ మినిట్ లో కొన్ని గుర్తొస్తే అవి తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అక్కడ తీసుకున్న కొన్ని క్లిప్స్ అయితే మేము మెమరీగా పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడైతే యాడ్ చేస్తున్నాయి బ్లాగ్ లో నేను. ఈయన అబ్రాడ్కి వెళ్లే ముందు మా పిల్లలిద్దరు కూడా సిక్ అయిపోయారు. బిఫోర్ 2 days అయితే శ్రీహాన్ సిక్ అయ్యాడు, అంతకుముందు ఆద్య సిక్ అయ్యింది. ఒక పక్క ఎగ్జామ్స్ అనమాట, క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఈయనేమో వెళ్ళడం అంతా హడావుడిగా ఉంది ఆ వీక్ అంతా కూడా మాకు. ఇంకో పక్క ప్రాజెక్ట్ హడావుడి, మార్క్స్ ఇవ్వరు, ఇవంతా కూడా నాకు అసలు మామూలుగా లేదు ఆ వీక్ అంతా కూడా. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ కి ఇంతకు ముందు చేసే కంపెనీలో వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. మా పిల్లలిద్దరు డెలివరీ అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు 4 years గా. ఆ కంపెనీలో ఈయనకి మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా మూమెంట్సే ఉంటాయి. ఎందుకంటే మా హస్బెండ్ ని బస్సు దగ్గర దించడము, తీసుకురావడం ఇవన్నీ కూడా నేనే చేసేదాన్ని. ఈయన అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ బస్సులు నాకు కనిపించిన ప్రతిసారి కూడా ఎంత ఫీలింగ్ ఉంటుందో నాకైతే నేను మాటల్లో అయితే చెప్పలేను మీకు. ఏంటో తెలియని బాధ అయితే నాకు వచ్చేస్తూ ఉంటుంది. లాస్ట్ 4-5 years నుంచి కూడా నేను ఎక్కువ ఇక్కడే ఉండడము, పిల్లలు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంక స్టాండర్డ్కి ఇక్కడే ఉండిపోవడం వల్ల బాండింగ్ అయితే ఇంకా ఎక్కువైపోయింది. సో లగేజ్ అంతా కూడా ఇక్కడైతే మేము పెట్టేసుకున్నాము ఒక రూమ్ లో పైన. ఇంకా రానే వచ్చేసింది సెప్టెంబర్ 13th అనమాట. ఈ రోజు అయితే మా హస్బెండ్ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. మాకు వీసా రావాలని చెప్పి చాలా మొక్కులు అయితే మొక్కుకున్నాం మేము. దానికోసమే రెడీ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము, వారాహి అమ్మవారి టెంపుల్కి. ఇలా చూడు శ్రీయాన్. ఇంటి దగ్గర 10:30కి స్టార్ట్ అయ్యాము. మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. 12 o'clock అలా అయింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవి కొనివ్వడానికి తీసుకెళ్తున్నారు, వెళ్లే ముందు ఏడవకుండా ఉంటారని చెప్పి.
మా అత్తగారు ఎక్కడున్నా కూడా తినిపించడంలో ఎవరికైనా పెట్టడంలో ఫస్ట్ ఉంటారనమాట. ఇక్కడ కూడా మనవాడు తినడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మా పిల్లలిద్దరు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా అలా బ్రెయిన్ వాష్ చేసాం వాళ్ళకి. వెళ్లే ముందు నాన్న వెళ్తున్నారని చెప్పి ఏడవడం అలాంటివి ఏం చేయలేదు వాళ్ళు. నేను చాలా వీడియోస్ లో షేర్ చేసుకున్నాను కదా మీతో, మా హస్బెండ్ అయితే అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పి మా కోరిక ఎప్పటి నుంచో ఉందని చెప్పి. దానికోసమే మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. కానీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. లాస్ట్ వెళ్లే 1 వీక్ ముందు నుంచి కూడా చాలా డల్ అయిపోయాను. ఎందుకో నాకే తెలియకుండా బెంగ అనేది వచ్చేసింది. వెళ్తుంటే నాకు టీయర్స్ వచ్చేసినాయి, కానీ దాన్ని కంట్రోల్ చేసేసుకున్నాను. పక్కన మా అత్తగారు మావయ్య అందరూ ఉన్నారని చెప్పి. ఎవరి ముందైనా నాకు అలా చూపించడం అస్సలు నచ్చదు. ఇంకా అలా బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంక ఈయన వెళ్ళిన తర్వాత మా ఇల్లు అయితే ఎంత సైలెంట్ గా అయిపోయిందో. పిల్లలు అయితే నైట్ టైమ్స్ అయితే ఏడ్చేవారు కంటిన్యూస్ గా, నాన్న కావాలి అని చెప్పి. వాళ్ళ నాన్న వెళ్తున్నప్పుడు ఏమీ అడవలేదు, కానీ వాళ్ళైతే మనసులో ఉంటుంది కదా, చిన్నపిల్లలు బయటకి ఎక్స్ప్రెస్ చేసుకోలేరు కదా. మా హస్బెండ్ అబ్రాడ్కి వెళ్ళక ముందు అయితే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చూసుకునేవారు. నాకు ఫస్ట్ టైం నేను తెచ్చుకోవడం నాకు ఇది కొత్తగా అనిపించింది. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా 2-3 months వరకు ఈయన వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పే వీడియోస్ అయితే షేర్ చేసి తర్వాత స్కూల్కి వెళ్ళేవారు. ఏం ఎగ్జామ్ ఈరోజు? కంప్యూటర్ ఎగ్జామ్. Bless me. Bye Nana. నేను స్కూల్ కి వెళ్తున్నా. I love you. నాన్న ఈరోజు నేను క్రికెట్ కి స్కూల్ కి వెళ్తున్నా. అది నేను పిల్కలేసుకున్నా. ఏం చేస్తున్నావు? నా హెయిర్ పానయా. Bye Daddy. నేను స్కూల్ కి వెళ్ళిపోతా. ఇంక ఇలా పిల్లలైతే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండేవారు ఒక 2 months వరకు కూడా. ఆయన అయితే ప్యాంపరింగ్ చేయడానికి కొన్ని గిఫ్ట్స్ అయితే కొనిచ్చారు పిల్లలకి, వాటితో ఆడుకుంటారని చెప్పి. +3 years.
కింద తిప్పాలిరా, కింద స్క్రూ ఉంటుంది, స్క్రూస్ తిప్పు. మా అద్దెకైతే మా హస్బెండ్ వెళ్ళే ముందు అయితే బుక్ చేశారు, దీన్ని బోర్డు అయితే బుక్ చేశారు, దాంతో ఆడుకుంటుందని చెప్పి. మా అద్దె ఎక్కువ రాయడం అలాంటివి ఎక్కువ చేస్తుంది. మా పిల్లలు ఏడవడం ఎలా ఉండేదంటే డే అంతా నార్మల్ గానే ఆడుకోవడం అన్ని బాగానే ఉండేవి. నైట్ బెడ్ ఎక్కిన తర్వాత వాళ్ళైతే ఏడుస్తూ ఉండేవారు అనమాట, నిద్దట్లో ఏడవడం అలాంటివి ఎక్కువ చేస్తూ ఉండేవారు, నాన్న కావాలి అని చెప్పి. నాకు కూడా ఈయన వెళ్ళిన తర్వాత ఎవరితో అంతగా మాట్లాడాలనిపించేది కాదు. వ్లాగ్స్ కూడా నేను అసలు పోస్ట్ చేయలేదు ఒక 2-3 మంత్స్. ఆ 2-3 మంత్స్ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పడుకోవడం అలా చేసేదాన్ని. నాకు ఇలాంటివి ఎవరితో కూడా షేర్ చేసుకోవడం ఎందుకో ఇష్టం ఉండదు. వ్లాగ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, కానీ నా పక్కన ఎవరైనా ఉన్నా కూడా నేను ఇలాంటివి షేర్ చేసుకోను. ఈ వ్లాగ్ చాలా రోజులు అయ్యింది నేను ఎడిట్ చేసి, కానీ పెట్టడానికి నాకు అసలు మనసు ఒప్పుకోలేదు. ఎన్ ఎన్ ఇంకో ఎన్ ఏ ఇటు తిరుగు. చూసారు కదా, ఇలాంటి మూమెంట్స్ ఎక్కడ షేర్ చేసుకుంటే ఇంకా ఎమోషనల్ అయిపోతామేమో అని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. మా హస్బెండ్ ఆలోచించి ఆర్డర్ పెట్టిన ఈ బోర్డ్ అయితే చాలా యూస్ఫుల్ అయింది వీళ్ళకి, దాంతోనే ఎక్కువ ఆడుకుంటూ ఉండేవారు. కుక్కు డూ ఎట్ నైట్, నీట్ హ్యాండ్ రైటింగ్ ఓన్లీ. నేను ఇంకా రాయడం ఎందుకు? సరే, వాట్ డస్ ద కుక్కు డూ ఎట్ నైట్? స్టార్టింగ్ లెటర్ ఎలా రాయాలి శ్రీహాన్? The cuckoo. What does the cuckoo do at night? The cuckoo. Sings. Very good. ఇక కింద రాయి. Sweetly. Anything will happen, Mommy. Sweetly at night. N-I-G-H-T, night. Very neat handwriting. Okay. Okay. Rub. Rub this. Okay, chalo, bye. Say bye. Say bye. Subscribe to my channel. Cheppe. Please subscribe to my channel. Please subscribe to my channel. పుణ్యం ఉంటుంది. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదండి. మేమైతే మా హస్బెండ్ వెళ్ళిన ఒక 1 month తర్వాత మాకైతే ప్యాకేజ్ పంపించారు, అది కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి.
వాళ్ళ నాన్న దాన్ని ఇంట్లో గుడ్డు అని పిలుస్తారనమాట. మా శ్రీహాన్ని లడ్డు అని దీని గుడ్డు అని పిలుస్తాం మేము. వాళ్ళ నాన్న మోస్ట్లీ లడ్డు గుడ్డు అని పిలుస్తారు. డాడీ కూడా ఇచ్చింది కొత్త బ్యాట్. ఇంకా బ్యాగ్ని కవర్ చేయొచ్చు వర్షం వచ్చినప్పుడల్లా. ఇంకా గ్లౌజెస్, ఓల్డ్ గ్లౌజెస్. ఇది వచ్చేసి కొత్త బ్యాగ్. గాడ్ ఓకే. ఇది వచ్చేసి ఏం లేదు, పాత బ్యాట్. ఓల్డ్ బ్యాట్ కి మనం ఏమైపించాం దానికి? ఓల్డ్ బ్యాగ్ కొని కొత్త గ్రిప్ వేయించిన. ఇక్కడ దీంట్లో అయితే ప్యాడ్స్ ఉంటే ఓపెన్ చేసి చూపి. కొత్తది తీసుకున్నాం కదా. కొత్త టై ప్యాడ్స్, లెగ్ ప్యాడ్. అదే టై ప్యాడ్, ఇదేమో బాడీ ప్యాడ్. లెగ్ ప్యాడ్, అది లెగ్ ప్యాడ్, ఇది బాడీ ప్యాడ్. షో మీ. ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సేఫ్టీ గార్డ్స్. సేఫ్టీ ఈడ తాకకుండా, ఇంకా ఈడ కూడా తాకకుండా. ఇంకా ప్యాడ్స్, ఓల్డ్ ప్యాడ్స్ అవి. ఓల్డ్ ప్యాడ్స్, ఓల్డ్ వన్, ఓల్డ్ హెల్మెట్. ఇంకేం కొత్తది తీసుకున్నావు? ఇంకేం? బ్యాట్ కొత్తదే కదా. ఎందుకంటే నా బర్త్డే. చెప్పు. నా బర్త్డేకి మా డాడీ అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలే, అందుకే మా డాడీ గిఫ్ట్ ఇచ్చింది. అది వచ్చేసి వీడియో. ఏమేమి గిఫ్ట్ ఇచ్చారు నాన్న నీకు? బ్యాగ్, బ్యాట్. వాళ్ళ నాన్న వేరే కంట్రీకి వెళ్ళడం ఎలా ఉన్నా కానీ వీళ్ళకైతే మామూలు గిఫ్ట్స్ కాదు, ఒక దాని తర్వాత ఒకటి తీసుకునే ఉన్నారు వాళ్ళ నాన్న. ఒక 2-3 months వరకు కూడా. నేను పెట్టేస్తున్నా. బ్యాక్ సైడ్ తిరుగు. ఓకే. మా హస్బెండ్ అయితే మా కోసం ప్యాకేజ్ పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారని చెప్పి. ఇంకా ఓపెన్ కాదు. కలర్స్ స్కెచెస్ ఉన్నాయి. ఇది మీది మమ్మీ, ఇది నాది. దీంట్లో ఉంటదేమో. మమ్మీ ఇవన్నీ మాకే. అది ఎవరికి బాటిల్. ఇది నాది. ఓపెన్ చేస్తాను. చాలా పెద్దది తీసుకోండి. ఇది నాది. ఓకే, ఇది నాది. తీసుకొని అట్లు తీసుకొచ్చి చెప్తా మరి. కొంచెం ఉంటేనే ఎప్పుడు టెన్నిస్ తీసుకెళ్ళచ్చు. ఇంకో ఇవి నేను అడిగింది. ఇంకొకటి అద్దెకొకటి అమ్మాయి. ఇది రోజుకి యూజ్ చేస్తా. ఇది వచ్చి స్పిన్నర్. వైట్. నీకు ఇది పజిల్. ఇదేంటిది? ఇది ఏంటిది? ఇప్పుడు ఓపెన్ చేస్తే నేను కూడా తింటా ఒకటి. ఇది ఒకటి తింటాం. తీస్తాను. అంతేనా? ఇదే ఒకటి నాకు సరిపోయింది. ఇలా అటు చూడు, నాన్నకు కనిపించు. కనిపిస్తుందా?
సరిపోయింది. ఇలా చూపు, నాకు కనిపించు. ఇలా నుంచుని కనిపించాలి. సరిపోయింది. కనిపిస్తుందా? సరిపోయింది. బాగా అబ్బా ఇది వేసుకో, క్యాప్ వెనకాలి. వాళ్ళ నాన్న కలర్స్ పంపించారు కదా, నెక్స్ట్ మంతే బర్త్డే అనమాట వాళ్ళ నాన్నది. పంపించిన తర్వాత నేనైతే పిల్లలతో గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేయించాను. నాన్నకి ఇష్టమైన బ్లూ బ్లూ బ్లూ, డార్క్ బ్లూ, ఏదైనా ఇది కూడా బాగానే ఉంటుంది. వాళ్ళే ఓన్గా గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేశారు. నేను అక్కడక్కడ ఏం పెట్టాలి అని చెప్పి గైడ్ మాత్రమే చేశాను. వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ వస్తూ ప్యాకేజ్ అయితే తీసుకొచ్చారు కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇవి ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఈయన ఇంకో ఫ్రెండ్ వెళ్తుంటే ఆయనకైతే ఆ ప్యాకేజ్లో అయితే ఇదైతే పెట్టేసి ఇచ్చాను. ఇది ఒక లైఫ్ టైం మెమరీ వాళ్ళ నాన్నకైతే. వాళ్ళు ఓన్గా క్రియేట్ చేశారంటే వాళ్ళ నాన్న అస్సలు నమ్మలేదు. ఈ వీడియో అయితే నేను షార్ట్గా ఎడిట్ చేసి రీల్ ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేశాను కదా, చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ వీడియో. వైట్ కలర్. మీ కింద రాయి. లోపలికి రవే. హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న. కార్డ్స్ వాళ్ళే ప్రిపేర్ చేశాను కానీ ఎన్వలప్ అయితే నేనే క్రియేట్ చేశాను. పెట్టడానికి బాగుంటుంది, ఓపెన్ చేసినప్పుడు కొంచెం సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి అలా క్రియేట్ చేసి పెట్టేశాను అందులో. ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అయ్యి 5th month రన్ అవుతుంది. మా హస్బెండ్ అబ్రాడ్ కి వెళ్ళి ఇంకొక 1 week లో 5th month కూడా కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ అయితే మీలో ఎంతమందికి కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ నాకైతే డెఫినెట్లీ మెమరబుల్ వ్లాగ్ ఇది. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.